విజయ్ మాల్యా అసలు ఏంటి సార్ ఆయనకున్న పేరు ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఒక మెగాస్టార్ లాగా వీళ్ళందరికంటే బాప్ ఆయన. అలాంటి వ్యక్తి సడన్‌గా వనవాసం అంటారా? అజ్ఞాతవాసం అంటారా? అసలు ఆయన కంపెనీలు లాస్ అయిపోయి సర్వనాశనం అయిపోయాడు. ఏం జరిగిందసలు? సేమ్ ఇదే 10లో ఉన్న గ్రహము ఏదన్నా ఒక నీచ గ్రహంతో సంబంధం పడిందో అది ఎలా తీసుకొస్తదంటే టాప్‌గా తీసుకొని వెళ్ళిపోతది. ఆ! మనం యాక్చువల్‌గా మనం ఏమనుకుంటాం మనకంటే తోపు ఇంకెవరు లేరు అనేసి అవును. అనుకుంటాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 మెట్ల నుంచి కింద పడితే మనకి ఏదన్నా అవుతుందా? దెబ్బలేం తగలదు. అదే ఒక 1,00,000 మెట్టులు ఎక్కిన తర్వాత మిమ్మల్ని కింద తోసేస్తే ఏమవుతారు? పీస్ పీస్ అయిపోతాం. మొత్తం చట్నీ అయిపోతారు మీరు. అవును. అసలు ముక్కలు మనకి మిగలవు, దొరకవు. అవును. సో అదేలాగానే ఈ ఒక పదోభావం గనక దెబ్బతిన్నదనుకోండి టాప్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతది. ఇది ఎవరు చూడరు. నాకు నేను పట్టిందలో బంగారు అంతే సూపర్ కదా! అని అవును. అనుకుంటారు. ధనేలమని కింద పడేస్తది. వాహ్! అతను గనక మంచి ఆస్ట్రాలజీని చూసుకొని ఇది ఇలాగ గనక చేసుకొని ఉండుంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది. అవును. అయినా కూడా అవును. అతను లాస్ అయిపోయాడు. ఎవ్వరి సపోర్ట్ ఉన్నా యూఎస్ ప్రెసిడెంట్ మనకి మీ వెనకాల ఉన్నా కూడా మీరు నిలబడలేరు. ఓకే. గ్రహం తన డ్యూటీని పర్ఫెక్ట్‌గా చేసి వెళ్ళిపోతది. దీనికి కారణం మీ పదోభావాన్ని మీరు చెక్ చేసుకోండి.